భయపడేది లేదు. కానీ నువ్వు దర్యాప్తు పేరు మీద ఆడుతున్నటువంటి ఈ నాటకం తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఇవాళ మళ్ళీ లీక్ ఇస్తారు, ఇట్లయిందట అట్లయిందట, లోపల ఓ చిల్లర లీక్ ఇస్తారు. దమ్ముంటే వీడియో బయటపెట్టు. మొత్తం వీడియో రికార్డింగ్ అయింది కదా. ఐ యామ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. ఇవాళ జరిగిన నన్ను అడిగిన ప్రశ్నలు, నేను చెప్పిన సమాధానాలు మొత్తం వీడియో బయటపెట్టు, రాష్ట్ర ప్రజలు చూస్తారు. చిల్లర లీకులు ఎందుకు ఇస్తావు? మళ్ళీ నాకు తెలిసి ఇప్పుడు సాయంత్రం లీక్ ఇస్తారు. లీకుల ప్రభుత్వం ఇది. లీకుల ప్రభుత్వం, స్కామ్ల ప్రభుత్వం. లీకుల మీదనే ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎంతకాలం నడుపుతావు లీకులను? ఈ లీకులు, ఈ చిల్లర రాజకీయాలు, ఈ బురద రాజకీయాలు నడవయి. ప్రజలకు డెలివరీ కావాలి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అరే నాట్లు పడుతున్నాయి, ఇదివరకు రైతు బంధు ఇయ్యలే, రైతు బంధు ఎప్పుడు ఇస్తావో చెప్పు. నాట్లకు కేసీఆర్ పైసలు ఇస్తే నువ్వు ఓట్లకు పైసలు ఇస్తున్నావు. ఓ పంటకు ఇస్తున్నావు, ఓ పంటకు ఎగబెడుతున్నావు. ఓ పంటకు బోనస్ ఎగ్గొట్టినావు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు, సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టినావు, పంటల బీమా ఉత్తదే చేసినావు. అంతా 2 లక్షల ఉద్యోగాలు ఉత్తదే అయిపోయింది. మహాలక్ష్మి 2500 పత్తా లేదు. 4000 పింఛను ఇవాళ ముసలోళ్ళు కళ్ళల్లో వత్తులు వేసుకొని అవ్వాతాతలు ఎదురు చూస్తున్నారు. వాటి గురించి మాట్లాడు. ఈ నోటీసులు మమ్మల్ని భయపెట్టలేవు సరికదా, మీ పతనాన్ని మరింత వేగవంతం చేస్తాయి. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. ఇలాంటి నోటీసులతో మేము భయపడం. నీ రాజకీయ పతనం మరింత పేక మేడల్లాగా కూలిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. నీ పతనానికి నువ్వే నాంది పలుకుతున్నావు. నీ పతనానికి నువ్వే అడుగులు వేస్తూ ఉన్నావు. ఈ నోటీసులు నీ పతనాన్ని వేగవంతం చేస్తాయి. చూసుకుందాం. బట్ మేము ఫైనల్గా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. నీకు నిజాయితీ ఉంటే, తప్పు చేయకపోతే సైట్ విజిట్ సర్టిఫికెట్ల పేరిట సింగరేణిలో జరిగిన కుంభకోణాల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం.